రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శమన్నారు మంత్రులు. 4 కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు క్రైస్తవులు. కేకులు కట్ చేసి పండుగ విషస్ తెలుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేద ప్రజల పట్ల దయ, కరుణ, సాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి వివేక్. ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, ఎవరైతే పువర్ అండ్ వీక్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలి, మరి అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే జీసస్ నేర్పించినారో, నేను చాలా మట్టుకు మా నాన్నగారు అదే మాకు నేర్పించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ. క్రీస్తు బోధనలు ప్రపంచానికి మార్గం చూపాయని చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు వెనుకేసుకున్నారే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తాము వచ్చిన 2 ఏళ్లకే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని, పేదల కోసం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. క్రైస్తవ బరియల్ గ్రౌండ్ కూడా ఒక స్థలము, అది డెవలప్మెంట్ కి 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. సరే 10 ఏళ్ళ అధికారంలో వేరే పార్టీ ఉండి తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసిన ఇవాళ మళ్ళా 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పాస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చి ఆ డ్రెస్సెస్ కుట్టించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క చర్చికి 30,000 రూపాయలు కలర్స్ వేసుకోవడానికని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో తెల్లవారుజాము నుంచే చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను అందంగా అలంకరించారు. ఆసియాలోనే 2వ అతిపెద్దదైన మెదక్ సిఎస్ఐ చర్చి ఆవరణలో సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు మత పెద్దలు. చర్చిలో న్యూ ఇయర్ వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్. ట్యాపింగ్ కేసులో కూపీలాగుతోంది సిట్. కీలక నిందితుల్ని ప్రశ్నిస్తోంది. ఇవాళ ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది. భుజంగరావు, ప్రణీత్ రావులను ప్రశ్నించిన సిట్ కీలక సమాచారం రాబట్టింది. ఇటు మాజీ డీజీపీ సిఎస్లను సైతం ప్రశ్నించారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగింది. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును ప్రశ్నించారు సిట్ అధికారులు. నిన్ననే ప్రణీత్ రావును ప్రశ్నించింది సిట్. ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావు ఫైనాన్షియల్ స్టేటస్ పై కూడా సిట్ ఆరా తీసింది. ఇటు విచారణకు డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యే కొనుగోలుపై నందకుమార్ ను సిట్ బృందం ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళతో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును విచారించింది సెట్. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించిన కేసులో పెన్ డ్రైవే కీలక ఆధారంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో కలిపి ప్రభాకర్ రావును విచారించారు. ప్రభాకర్ రావును రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా సిట్ టీం ఎంక్వైరీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ ను విచారించారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రిత్రాజ్ టీం. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ బృందంలోని కొంతమంది సభ్యులతో సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సిట్ తదుపరి కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సిట్ బృందం భావిస్తోంది. దీనిలో భాగంగా మరికొంతమందిని ప్రశ్నించే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు ఉదయం పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు ప్రభాకర్ రావు.
ఇసుక దందా చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. త్వరలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇటు మేడారం జాతర ఏర్పాట్లను సైతం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మినిస్టర్స్. అక్రమ ఇసుక దందా చేసేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఎవరైతే ఈ మాఫియా ఈ చెన్నూరు నియోజకవర్గంలో చేయాలని ఆలోచించుకొని పైసలు ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ పడతామని చెప్పి ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో సహకరించిన వాళ్ళని కూడా విడిచేది లేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అరణ్య భవన్లో రీసెంట్గా సెలెక్ట్ అయిన గ్రూప్ 1 అభ్యర్థులను ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం. రాబోయే తెలంగాణ నిర్మాణంలో గ్రూప్ 1 పొందినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని, మీ ద్వారా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేయాలని వారిని సందర్భంగా కోరుతూ అభినందిస్తూ, మరి అన్ని వర్గాలు అందరూ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రగతి, భవిష్యత్ ప్రగతి ప్రణాళికల లోపల భాగస్వాములు కావాలని కోరుకుంటూ ములుగులో పర్యటించారు మంత్రి సీతక్క. మేడారం అభివృద్ధి పనులను పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి, జాతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు సీతక్క. రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్ అని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. విధానపరమైన విమర్శలు చేస్తే సీఎం కూడా విధానపరమైన విమర్శలు చేస్తారని చెప్పారు. ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి, ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది. ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్. ప్రజల్లో చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. రాబోయే రోజుల్లో విద్వేషాలు రెచ్చగొట్టకుండా చట్టం తెస్తామన్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఈ నెల 27న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీకి సిడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్పుపై చర్చించనున్నారు. సీఎం అని మర్చిపోయి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. పాలకుడిగా ఉంటూ ప్రతిపక్ష నేతను నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. గతంలో కేసీఆర్ మతాలను గౌరవించినట్లు ఈ సీఎం గౌరవించడం లేదన్నారు. కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారని విమర్శించారు గులాబీ నేతలు. రాష్ట్ర పాలకుడే వీధి రౌడీలా మాట్లాడుతున్నాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తండ్రి లాంటి కేసీఆర్ ను సీఎం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే దానిని సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నాసాన్పురలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బ్లాంకెట్స్ పంపిణీ చేశారు హరీష్. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. కేసీఆర్ అన్ని మతాలను గౌరవించారన్నారు హరీష్ రావు. అందులో భాగంగానే క్రిస్మస్ కిట్టు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాను అందించారన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవేవి పట్టించుకోవడం లేదన్నారు. క్రిస్మస్ కిట్ కూడా అందించడం లేదన్నారు. క్రిస్మస్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు హరీష్ రావు. ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించాలని చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పిందల్లా ప్రేమ, ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండడం, పేదలకు సహాయాన్ని అందించడం, పరస్పర ప్రేమ అనురాగాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని యేసు ప్రభు మరి ఆయనతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించారు యేసు ప్రభు గారు. మరి మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా
ఈ క్రిస్మస్ పండుగకు 2 రోజుల సెలవు దినాన్ని ప్రకటించింది కూడా మన కేసీఆర్ గారు. మానవాళికి యేసుక్రీస్తు మహోన్నతమైన సందేశం అందించారన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ చాపెల్ రోడ్డులోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు కవిత. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాది తాను ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తానన్నారు కవిత. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, త్యాగం ఇవన్నీ యేసుక్రీస్తు మానవాళికి ఇచ్చిన సందేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంపై చలి పంజా కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతూ ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గజగజా వణికిపోతున్నారు జనం. చలి తీవ్రత పెరగడంతో ఉదయం కూలి పనులకు వెళ్లేవారు, పొలం పనులకు వెళ్లే రైతులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 2-3 రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలు అయినా చలి తగ్గడం లేదు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు జనం. ఉదయం పూట చలి, దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుకు రోడ్డు కనిపించకపోవడంతో హెడ్ లైట్స్ వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా చలిగుప్పెట్లో చిక్కుకుంది. ఈ నెల 5 నుంచి కోహిర్ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. అటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ టెంపరేచర్లు పడిపోతున్నాయి. చలికి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, గ్లౌజులు ధరించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు మరింత అలర్ట్గా ఉండాలన్నారు డాక్టర్స్. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఒడిశాలోని కందమాల్ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే అలియాస్ పాక హనుమంతు ఉన్నారు. అలాగే ఏసీఎం బారి అలియాస్ రాకేష్, అమృత్ అనే 2 మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించారు. నక్సల్ వ్యతిరేక పోరాటంలో మరో భారీ విజయం లభించిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే అలియాస్ పాక హనుమంతు మరణించారు. గణేష్ తో పాటు మరో 5 సభ్యులు మృతి చెందారు. వీరిలో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్లు చెప్పారు పోలీసులు. ఏసీఎం బారి అలియాస్ రాకేష్, అమృత్ అనే 2 మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్, ఒక 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కందమాల్ ఎన్కౌంటర్లో మరణించిన గణేష్ ఉయికే స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లాగా గుర్తించారు అధికారులు. చండూరు మండలం పుల్లెంలకు చెందిన గణేష్ 40 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. గణేష్ ఉయికేపై 1,10,00,000 రివార్డు ఉంది. అలాగే ఎన్కౌంటర్లో మరణించిన బారి అలియాస్ రాకేష్, అమృత్ అనే 2పై 23 లక్షల రివార్డు ఉంది. మరో 2 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. ఒడిశాలోని కందమాల్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై స్పందించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆపరేషన్ సక్సెస్ చేసిన ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలను అభినందించారు. నక్సలిజంపై జరుగుతున్న పోరాటంలో ఇదో కీలకమైన మలుపని చెప్పారు. ఒడిశా దాదాపు నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందంటూ ఎక్స్లో పోస్టు చేశారు షా. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ చేస్తూ ఉండగా ఎన్కౌంటర్ జరిగిందన్నారు ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్. ఒడిశాలో అన్ని మావోయిస్టు కార్యకలాపాలు గణేష్ ఆధ్వర్యంలోనే జరిగినట్లు చెప్పారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేయాలనే కేంద్రం ఆశయంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు ఒడిశా డీజీపీ. माओवाद का अंत करने के लिए ओडिशा पुलिस उस ऑब्जेक्टिव को अतिशीघ्र पूरा करने के लिए पूरी जी जान से लगी हुई है. ఇటీవల జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నంబాల కేశవరావు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో గందరగోళం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలు ఆశన్న, వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని నష్టం మిగిల్చింది. టీలో
టీలో ఉపయోగించే పదార్థాలపై కీలక ప్రకటన చేసింది ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ. చాయ్ లేదా టీ అనే పేరు కేవలం కెమెలియా సిసెన్సిస్ మొక్కతో తయారైన ఉత్పత్తులకే వర్తిస్తుందని తెలిపింది. హెర్బల్ టీ, రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ లాంటి పానీయాలను చాయ్గా పిలవడాన్ని తప్పుబట్టింది. ఇది తప్పుదారి పట్టించే ప్రకటనగా పరిగణిస్తామని తెలిపింది FSSAI. FSSAI ప్రకారం కాంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్స్టెంట్ టీ వంటి ఉత్పత్తులు తప్పనిసరిగా క్యామెలియా సినెన్సిస్ నుంచే తయారై ఉండాలని తెలిపింది. ఈ మొక్కతో తయారు కాని పానీయాలపై టీ లేదా చాయ్ అనే పదాన్ని ఉపయోగించకూడదని చెప్పింది. అలా ఉపయోగిస్తే అవి ప్రొప్రైటరీ ఫుడ్ లేదా నాన్ స్పెసిఫిక్ ఫుడ్ నిబంధనల కిందకు వస్తాయని తెలిపింది. ప్రతి ఆహార ప్యాకెట్ ముందు భాగంలో ఆహార పదార్థానికి సంబంధించిన నిజమైన సరైన పేరు స్పష్టంగా ఉండాలి అని ఆదేశించింది FSSAI. నిబంధనలను తయారీదారులు, విక్రేతలు, దిగుమతిదారులు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది FSSAI. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది FSSAI.